నక్సలైట్లు ఏం తప్పు చేశారని చంపుతున్నారో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆడేలు అలియాస్ భాస్కర్ కుటుంబ సభ్యులు. ఆడేలు ఎన్కౌంటర్పై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భాస్కర్ను ప్రాణాలతో పట్టుకుని విషమిచ్చి బూటకపు ఎన్కౌంటర్ చేశారన్నారు. పేదల కోసం పనిచేసిన తన తండ్రిని అత్యంత క్రూరంగా చంపారని ఆవేదన వ్యక్తం చేశారు భాస్కర్ కూతురు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కనీసం తన తండ్రి మృతదేహాన్నైనా తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తండ్రి బూటుగా హెలికాప్టర్ వేసి నిన్ను తండ్రి మావోయిస్టులు అందరినీ దొరకబట్టిన తండ్రి దొరకబట్టి ఇట్లా కాల్చి చంపినామంటున్న తండ్రి. నువ్వు 30 సంవత్సరాలు అయితే తనకు వచ్చారు నిడిసి వారికి ఇంటి అడ్రస్ లేదు తండ్రి. భాస్కర్ అన్న పేరు ఒక్కటే ఉన్నదన్న. ఎట్లున్నామన్నా నీకు తెలియదు అన్న. బూటుగా హెలికాప్టర్ వేసి అన్న చచ్చిపోయినని పుట్టిత్తులే అన్న. కాలిసి చంపిన్లు నిన్ను మంది పెట్టి చంపిన్లు అన్న. మాకేం తెలియదు అన్న. మా సేవాన్ని మాకు అప్పచెప్పులని కోరుకుంటున్నాం అన్న. ఒకటి దయ లేకుండా అన్యాయంగా చంపుతున్నా అన్న. ఇది ఎంతవరకు న్యాయం? ఎవరిని దోసుకొని తినలేడు. పేదల కోసమే ఉద్యమం చేసిండు. పేదల కోసమే రక్షణ అనుకున్నాడు. పేదలు ఇట్లా చేసి ఈరోజు అందరు కూడి రాజకీయ నాయకులు అందరూ కూడి ఇలా ఆదిలాబాద్ జిల్లాను మొత్తం తారుమారు లేకుండా వేసి ఆదిలాబాద్ జిల్లాలో తిరగలేని పాట లేకుండా ఎత్తు పాకిస్తాన్ అసుంటోని దొరకబట్టి ఇది అది అని చర్చలు చేస్తుండు. మావోయిస్ట్ ఏం చేసిండు నీకు? ఏమన్నా ఏం చేసిండు నీకు? నేను దోసుకొని తిన్నాడా? తినలే కదా. మరి నువ్వెందుకు ఇంత దారుణంగా చెప్తున్నావు? మావోయిస్ట్ పార్టీ ఇంత దారుణం ఎందుకు వేస్తున్నావు? ఏ ప్రభుత్వం మీ రాష్ట్రాలను తీసుకొచ్చిండు? ఏ ప్రభుత్వం చెప్పింది పేదల కోసం పనిచేసేవాడిని చంపమన్నాడు? నీ దోసుకొని అయితే తినలే కదా. ఉద్యమాన బాటలు నడిచిండు నా తండ్రి. ఉద్యమం కోసమే సేవ చేసిండు నా తండ్రి. ఉండడానికి మాకు ఇల్లు లేవు. ఆస్తులు సంపాదించుకోలే, ఆస్తి సంపాదించుకోలే. డబ్బులు ఏమన్నా మా ఇంటికి ఇవ్వలేడు. పేదల కోసమే కష్టపడ్డాడు. పేదలే నా పానం అనుకున్నాడు. ఇలాంటి వాడిని ఇంత దారుణంగా చంపుతారా మీరు?